చేరుతి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్యనామము, పాడి స్తుతింతును నీ దివ్యనామము. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ చార్లెస్ ఎల్ వాంగా కో వారందరినీ స్మరించుకొని సువిశేషం కొరకు వారు తమ జీవితాన్ని త్యాగబలిగా సమర్పించినది కొనియాడుతుంది. వారి విజ్ఞాపన కోరుకొని దివ్య పని పూజలో భక్తితో పాల్గొన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దైవజనులారా, ఈరోజు బుధవారం పునీత జోజప్ప మీద భక్తి కలిగి ఆయన వేడుక ద్వారా దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి విన్నపాలను దేవుడి సన్నిధిలో సమర్పించుకొని, వ్యాధిస్తులు, జీవితంలో శాంతి సమాధానం లేని వారందరినీ దేవుడు దీవించమని ఈ సమయంలో వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు స్వార్థ పట్టణం, మొదటి పట్టణం రెండు కూడా ముఖ్యమైన సందేశమును మనకు అందిస్తున్నది. అది ఏమనగా, ఈ భూలోకం, ఈ భూమి అసత్యముతో నింపబడి ఉన్నది. ఇంగ్లీష్లో రాంగ్ డాక్ట్రిన్స్, హెరసీస్ అంటారు. ఈ మధ్యలో యేసుక్రీస్తుని కూర్చున్న నిజమైన సందేశం, ద ట్రూత్ మనం బోధించాలి. ఈ కాలంలో శ్రీసభకు విరోధంగా ఎన్నో మాటలు వస్తున్నాయి. శ్రీసభ బోధిస్తున్న సత్యమును నిరాకరించి వారు చెప్తున్నదే నిజమైన సత్యం అని బోధిస్తున్న చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా అట్లనే సువిశేష పట్టణంలో ఒక భార్య ఒకని పెళ్లి చేసుకుంటుంది. ఆయనకి 7 సహోదరులు ఉన్నారు. భర్త చనిపోయి వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరి ఈమెను పెళ్లి చేసి అందరూ కూడా చనిపోతున్నారు. చివరిగా పరలోకంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది అని యేసు ప్రభుని అడుగుతున్నారు. పరిశుద్ధ ఈ సువిశేషమును, సువార్తను, బైబిల్ గ్రంథమును మన ఆలోచన ప్రకారం చూసిన మనకు అర్థం చేసుకోలేదు. ఇది దేవుని వాక్కు, దేవుని ఆత్మ కావాలి, దేవుని అనుగ్రహం కావాలి. లోతైన సత్యమును గ్రహించుటకు మనం దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. అందుకే పునీత పౌలు గారు మొదటి పట్టణంలో కూడా ఈ పవిత్ర గ్రంథం పరిశుద్ధ జనుల కొరకు రాయబడి ఉన్నది, కానీ వారికంటే పాపంలో ఉన్నవాడు, విభచారంలో ఉన్నవాడు, దొంగతనం చేస్తున్నవాడు, దేవునికి విరోధంగా కార్యాలు చేస్తున్న అందరికీ కూడా చదవవలసిన పుస్తకం. ఎవరెవరు సత్యము తెలుసుకోవాలో, ఎవరెవరు తమ జీవితాన్ని మార్చుకోవాలో వారి కొరకు రాయబడిన సత్య వేదాగమం ఇది. కనుక ఇది పలి పూజలో ఒక వరం అడుగుదాం. ఈ బైబిల్ని, దేవుని వాక్కుని అర్థం చేసుకొని జీవించు దేవుని చేరు భాగ్యము ఈ సమయంలో దేవుడు ప్రసాదించమని. ఒకవేళ బైబిల్ చదవటమే నాకు అలవాటం లేదు, నాకని బైబిల్ అనేది ఒకటి లేనే లేదు అని దేవుని వాక్ని ఇప్పటి వరకు చదవకుండా
అని తృణీకరించిన సమయమును గుర్తెరిగి పాపమని పడుగుదాం. దివ్య పనిపూజలో భక్తితో యోగికతో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపమని ప్రార్థించుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సత్య స్వరూపైన దేవ, నీ పరిశుద్ధ వాక్కుని అర్థం చేసుకో, నీ పరిశుద్ధ సత్యానికి సాక్షిగా నిలబడటకు ఈరోజు మీ ప్రజలను నీ పిలుస్తున్నాం. మేము మీ స్వరమును విని ఈ సత్య వాక్కుని గ్రహింప, అర్థం చేసుకొని దాన్ని వెంపడింప మాకు కృపను దయచేయమని నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము. ఆమేన్. నా హస్త నిక్షేపణము వలన కలిగిన దేవుని వరమును ప్రజలింపజేయవలెను. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు నా ప్రియపుత్రుడగు తిమోతికి వ్రాయినది. తండ్రి దేవుని నుండి మన ప్రభువగు క్రీస్తు యేసు నుండి నీకు కృపా కనికరము సమాధానము. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితృల వలె నిర్మలమైన అంతఃకరణతో నిన్ను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలు అర్పించుచున్నాను. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలెనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చును. కనుక మనము ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుడు. మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసు నందు దేవుడి ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడకు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రభులమును తుదిముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రసాదించెను. అపోస్తులనిగా బోధికునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. ఆయనను నేను సిగ్గుపడటలేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు రక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ నేను నీ వైపు కనులెత్తి ఉన్నాను. ప్రభు స్వర్గమునందు ఆసీనుడైన సేవకుల కన్నులు యజమానుని చేతి మీద ఉన్నట్లును
నేను నీ వైపు కనులెత్తి ఉన్నాను. అందరూ నేను నీ వైపు కనులెత్తి ఉన్నాను. చెలికత్తె కన్నులు యజమానురాలు చేతి మీదను నిలిచి ఉండినట్లే మన ప్రభుడైన ప్రభువు మనలను కరుణించు వరకును మన కన్నులను ఆయన మీద నిలిపి ఉంచెను. అందరూ నేను నీ వైపు కనులెత్తి ఉన్నాను. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి 27వ వచనం వరకు. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలగజేయవలనని మోషే ఆజ్ఞాపించిన కదా. ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను. రెండవ వాడు ఆ వితంతువును వివాహమాడెను, కానీ అతడు సంతానము లేకయే మరణించెను. మూడవ వాడు అట్లే మరణించెను. అట్లే 7 సంభవించెను. తుదకు ఆమె మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహం ఆడిరి కదా. పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించరి. అందుకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరపాటుచున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు, వివాహము చేయబడరు. పరలోకమందలి దూతల వలె ఉందురు. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని మండుచున్న పదు నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమంతా మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు. మీరు పూర్తిగా పొరబడుచున్నారు అని ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములు మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా మొదటి పట్టణము మనం కొద్దిసేపు ధ్యానించినట్లయితే అక్కడ పౌలు గారు తిమోతికి ఒక లేఖ రాస్తూ ఉన్నారు. అది ఏ విధంగా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు, అపోస్తులందరూ కూడా ఆయన మీద ప్రార్థించి పవిత్రాత్మచే నింపబడినట్లు వాడు తిమోతి.
ఆ తిమోతికి పౌలు గారు ధైర్యాన్ని నింపడానికి ఒక ప్రోత్సాహకరమైనటువంటి లేఖను రాస్తూ ఉన్నారు. ప్రియ సోదరులారా, ఈ యొక్క లేఖలో ఈ రోజు పట్ల చూసుకున్నట్లయితే 4వ వచనంలో పౌలు గారు పలుకుతూ ఉన్నారు, నీ కన్నీరును తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతి కన్నీరు చూడడం పౌలు గారికి ఆనందము ఎందుకు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతి కన్నీరు కాచేది ఎందుకంటే దేవుని యొక్క సువార్తను ప్రకటింప చేయడానికి, దేవుని యొక్క సేవలో ముందుకు నడవడానికి. అనగా ఆ రోజులలో దేవుని సేవ చేసేవారిని, దేవుని సువార్తను ప్రకటించే వారిని హీనాతిహీనంగా చూసేవారు, శిక్షించేవారు, కొట్టేవారు. ఆ సమయంలో తిమోతి బాధపడుతూ, ఆ సమయంలో తిమోతి కన్నీరు కారుతాడు అని పౌలు గారు ముందుగానే ఊహించి, దేవుని సేవకై నీవు అన్నిటిని కూడా పొందడానికి సిద్ధంగా ఉండి నీవు ముందుకు వచ్చావు, కాబట్టి నిన్ను చూసి నేను ఆనందించుచున్నాను అని పౌలు గారు పలుకుతున్నారు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి ఒక ముఖ్య అంశం ఏమిటంటే, దేవుడు మనలందరినీ కూడా పిరికితనముతో నింపలేదు. ఆయన మనల్ని దేనితో దింపాడంటే పవిత్రాత్మైనటువంటి శక్తితోనూ ఇంద్రియ నిగ్రహములతోనూ నింపి ఉన్నాడు. ముఖ్యంగా ప్రేమ అనే శక్తితో మనందరం కూడా నింపి ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, బాధలను చూసి, కష్టాలను చూసి, ఎవరో ఏడిపిస్తున్నారు, హింసిస్తున్నారని చూసి పిరికితనంతో వెనక్కి వెళ్ళిపోవద్దు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయటువంటి శక్తిని పట్టుకొని ముందుకు వెళ్ళమని పౌలు గారు తిమోతికి నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డల, పౌలు గారు మరలా చెప్తూ ఉన్నారు తిమోతికి, ఇదిగో నన్ను చూసి నువ్వు సిగ్గుపడవద్దు, నేను క్రీస్తు యేసుకి బందీనై ఉన్నానని, ఆయనకు లోబడి ఉన్నానని, ఆయన నడిపింపు ద్వారా నేను ఆయన సేవకు చేస్తున్నానని, ఆయన కోసం ఎన్నో కష్టాలు పడుతున్నానని, సరసాలకు వెళుతున్నాను, జైలుకు వెళుతున్నాను అని, ఎంతోమంది నన్ను కొడుతూ ఉన్నారని, నిందిస్తున్నారని, దూషిస్తూ ఉన్నారని నన్ను చూసి నువ్వు సిగ్గుపడవసరం లేదు. కానీ నేను చేస్తున్నటువంటి పనిని చూసి నువ్వు నేర్చుకో, నేను చేస్తున్నటువంటి సువార్త సేవను చూసి నువ్వు నేర్చుకో. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు సువార్త చేస్తూ ఉండగా ఆయన వెళ్ళలేనటువంటి స్థలాలకు కూడా ఆయన వస్త్రములు తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థించినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో పౌలు గారిని ఆశీర్వదించాడు అంటే, పౌలు ఎంతగా తనను తాను దేవుడికి లోబడి ఉన్నాడు. ఒక బందీగా తనంటూ తనకి ఏమీ లేకుండా పూర్తిగా దేవుని వాసమైపోయినాడు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నేను కాదు నివసించినది, నాలో ఉన్నటువంటి క్రీస్తు భగవానుడు నివసించేది అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా అనేక సార్లు దేవుని యొక్క సత్యంలో మార్గంలో నడవాలి అని అనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తుంటాయి, చాలా కష్టాలు వస్తుంటాయి. క్రీస్తుని యొక్క వాక్యమును మన జీవితంలో నెరవేర్చుకోవాలని తహతహలాడినప్పుడు చాలామంది ఇబ్బంది పెడుతుంటారు. అందుకని అపోస్తులు, ఇదిగో ఈరోజు పౌలు గారు చెప్తున్నారు, నేను అపోస్తులు గాను మరి క్రీస్తుని యందు బోధకుని గాను సువార్త వలననే నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఇన్ని బాధలు పడుతున్నానని ఈరోజు పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇందుకు గూర్చి ఎవరో సిగ్గుపడవసరం లేదు. మనం దేవుని యందు విజయం సంపాదించుకోవాలి. మొదలుపెట్టిన వాడు పూర్తి చేయక ఆగడు. నీలో మంచి కార్యాన్ని మొదలుపెట్టినటువంటి దేవుడు దాని అంతటి కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేరుస్తుంటాడు. కాకపోతే మనలో ఉండవలసినటువంటి లక్షణం ఏమిటాయా అంటే విశ్వాసం. ఆయన యందు విశ్వాసాన్ని కోల్పోకుండా పూర్తిగా సంపూర్ణంగా చివరి గడియ వరకు కూడా ఆయన యందు విశ్వాసంతో ఉండాలని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. అదే ఈరోజు మనకు
ఇక వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఆయన యందు గట్టి నమ్మకము నాకున్నది, నన్ను రక్షిస్తాడని, నన్ను సంరక్షణగా ఈ యొక్క సోదర సహోదరులకు కాపలాగా ఉంచాడని, ఇక ఆత్మలన్నిటిని కూడా రక్షించడానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తున్నాను. ఆయన యందు నాకు గట్టి నమ్మకం ఉన్నదని పౌలు గారు చెప్తున్నారు. అదే నమ్మకాన్ని మనం కలిగి ఉన్నారు, అదే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నారు. అదే ఎందుకంటే పునరుత్థానటువంటి రోజున ఎవరెవరైతే విశ్వాసాన్ని పొంది ఉన్నారో వారందరూ కూడా నీకు సాక్ష్యంగా నిలబడుతున్నారు. అదే యొక్క పునరుత్థానం రోజున యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. పునరుత్థానం రోజున ఎవరు సోదరి సహోదరులు, ఎవరు భార్యాభర్తలు అనేది ఉండదు. నీకు నువ్వే యేసు ప్రభువుకు సమాధానం చెప్పుకోవాలా. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో, నువ్వు ఏ విధంగా నడుస్తూ ఉన్నావో నీ యొక్క క్రియలకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనేది నువ్వు చేసేటటువంటి క్రియలను బట్టి లేదు, కానీ ఆయన అనుగ్రహించేటటువంటి కృపను బట్టి ఉన్నదని పౌలు గారు ఈరోజు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరము మనం పొందాలంటే ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసాన్ని ఉంచాలి, ఆయన యందు నమ్మకాన్ని ఉంచాలి, ఆయన యందు దృఢ సంకల్పాన్ని ఉంచుకొని మనం ముందుకు పోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు పలుకుతున్నటువంటి సత్యం, దేవుని యందు విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచి ఆయన యందు ఆయన మరలా వస్తాడు అని, ఆయన మరలా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవదూతుల వల్లే వెలుగుతూ ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకు గాను ప్రతి ఒక్కరూ కూడా ఆయన బోధనను విని ఆయన బోధల ప్రకారం నడుచుకోవటమే ముఖ్య ఉద్దేశం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎంతమంది కొట్టినా తిట్టినా విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆయన యొక్క దైవ పిలుపును మాత్రం కోల్పోవద్దు. ఆయన ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి శక్తి, ప్రేమ, కనికరము, ఇంద్రియ నిగ్రహములు కోల్పోవద్దని ఈరోజు పౌలు గారి ద్వారా దేవుడు మనందరికీ కూడా ప్రత్యేక విధంగా ఈ యొక్క నిండు దీవ బలి పూజ తన సందేశాన్ని ఇస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చినటువంటి ఆత్మను మనలో స్థిరముగా నిలుపుకోవడానికి కావాల్సిన శక్తిని, ధైర్యమును వసగమని ఈ యొక్క నిండు దీవ బలి పూజలో ప్రార్థించుకున్నాం. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు జీవని సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారనట్లుగా ప్రార్థించుదము. ఆయన స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, మన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రేమగల సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ కానుకను దయతో స్వీకరింపు. ఈ ప్రేమకు నిలయముగా జీవించి మరణించిన
మీ దాసులను స్మరించుకొని కొనియాడుతున్న దివ్య బలి పూజ మీ కొరకు నిలబడి మీ కొరకు మరణింప మాకు కృపను దయచేయము. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడు అయిన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకు. మీ వాకైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించి మమ్ము విమోచించుటకైను పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించును. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించు. ఇట్లా అతడు మరణింపు సంగల్పు ధరించి ఉత్థానం అనుగరించును కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతున హోసన్నా. ప్రభువునమును వచ్చేవారు మహోన్నతున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడకు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచమని మేము ప్రతిమాలుకొనుచు. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగా. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకి ఇచ్చిచు ఇట్లేను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచు ఇట్లే: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యి, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యి. ఇది విశ్వాస రహస్యము. యేసువారి మరణం ప్రకటించదము, ఉత్థానం చాటెదము, మరణాల చివరికి వేచించదము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుట మమ్ము పాత్రుడుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యేసప్పు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత చార్లెస్ లోవాంగ్ మరియు వారి యొక్క సభ్యులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు అనుగ్రహించు. మా యొక్క అపరాధముల వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపక కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఎల్లైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచ్చించిన ప్రభువైన క్రీస్తువ, మా పాపం లెక్కింపగా నీ తల్లి శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుంటాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం తండ్రి. ప్రభువా, నేను ఆయన ప్రవేశించినట్లు నా పాత్రను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. పూజింపపోతున్న యేసు శరీరత్వములను కాపాడి నిత్య జీవితం దయచేయునుగా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను మార్చుకోండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున ఆమేన్. ప్రార్థించుదము. నిత్య సర్వేశ్వర, మీరు మాకు ఇచ్చిన ఈ పరమ విందు కొరకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తం భుజించి తాగి ఉన్న మేము ఆయనలో మీరు కలిగింప చేసిన ఆ శక్తితో నింపబడి ఆయన వలె నిన్ను తలంచి నీ చిత్తమును చేసి నిన్ను చేరుం భాగ్యమును ప్రసాదించును మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానం చేయండి. సర్వేశ్వరునికి వందనములు.
పునీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరసిన వివాహరమ్మను, లిల్లీలు విరసిన వివాహరమ్మను, నీ చేత భూనినా ఓ సుగుణశీలుడా, నీ చేత భూనినా ఓ సుగుణశీలుడా.